హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ భవానీ ఫ్యాషన్ డిజైనర్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీడియోలో రెడీమేడ్ లెహంగాకి సైడ్ జిప్ నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే రెడీమేడ్ అంటే మనకు కావలసిన సైజులు రావు కదా. ఇక్కడ లెహంగాకి హిప్ లూజు ఎక్కువయింది, అందుకనే కస్టమర్ సైజుకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఈ రెండు టాపిక్స్ మీద ఈ వీడియో చేశాను. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం మిషన్ దగ్గరికి వెళ్ళాలి కదా. పదండి మరి. లెహంగాకి హిప్ లూజ్ మొత్తం 40 ఇంచెస్ వచ్చిందండి, కానీ కస్టమర్కి మాత్రం హిప్ లూజ్ 30 ఇంచెసే ఉంది. ఈ 40 ఇంచెస్ని 30 ఇంచెస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలాగా? అంతేకాదు ఇంకొక కంప్లైంట్ కూడా ఉంది ఇక్కడ. ఈ నడుం దగ్గర నడుం పట్టీకి లేస్ ఇచ్చాడు, కానీ హ్యాండ్స్కి మాత్రం బార్డరు లేదు, లేసు లేదు, మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. అందుకని ఇక్కడున్న లేసుని నేను హ్యాండ్స్కి అటాచ్ చేశాను. స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపించాను కదా, ఆ లేసు ఇక్కడ నడుం దగ్గర వచ్చింది. ఇప్పుడు 40 ఇంచెస్కి 30 ఇంచెస్కి మనం కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ లేస్ కూడా అటాచ్ చేయాలి. అది ఎలాగో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఇక్కడ కుట్లు ఊడదీసేసాం కదా నడుం దగ్గర, అవి మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. లోపల లైనింగ్ ప్లస్ లెహంగా క్లాత్ రెండింటిని కలుపుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హిప్ సైజు 40 ఇంచెస్ ఉంది కదా, ఇప్పుడు మనం 30 ఇంచెస్కి సైజ్ తగ్గించుకోవాలి. అందుకని ఇక్కడ నుండి 8 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. పైనుంచి కిందకి 8 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. అలాగే అన్ని డాట్స్కి మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకున్నాం కదా అన్నిటికీ. ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి, అంటే లైనింగ్ వైపుకి తిప్పుకోవాలి. ఈ డాట్ దగ్గర 1/2 ఇంచుకి చూస్తున్నారు కదా, ఇలా ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్కి మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా లైన్ మధ్యలో ఉండాలి. అటు ఇటు 1/2 ఇంచు ఇలా డాట్ తీసుకోవాలి. 8 ఇంచెస్కి సన్నగా కిందకు వచ్చేసరికి బ్లౌజ్కి డాట్స్ వేస్తాం కదా, అలా సన్నగా క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, అటాచ్ చేసిన లైన్ ఇది. దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచుకి ఇలా గట్టి కుట్టి ఇవ్వాలి. ఇలా తిప్పుకొని కరెక్ట్గా సెంటర్లోకి చూసుకోవాలి. 8 ఇంచెస్కి ఇక్కడికి పెట్టుకున్నాం మనం. కరెక్ట్గా ఇక్కడ ఇలా హ్యాండ్తో నొక్కి పెట్టి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చివరికి వచ్చేసరికి చాలా క్రాస్ తీసుకోవాలి, సన్నగా రావాలి. ఇక్కడ గట్టి కుట్టి ఇవ్వండి. ఇవ్వండి, ఫ్రంట్ షేప్ ఇలా వస్తుంది. ఇలా అన్నిటికీ డాట్స్ వేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ జిప్ని అటాచ్ చేసుకోవడం. నేను లైనింగ్ క్లాత్కి జిప్ అటాచ్ చేయట్లేదండి, ఓన్లీ లెహంగా ఫ్యాబ్రిక్కి మాత్రమే జిప్ని అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా లంగా క్లాత్ని ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. జిప్ని ఏ యాంగిల్లో పెడుతున్నానో చూస్తున్నారు కదా, ఇలా దీని మీద పెట్టుకోవాలి. 1/2 ఇంచు జిప్ పైకి పెట్టుకోవాలి. జిప్ని దీని మీద స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ పాదం మాత్రమే యూజ్ చేయాలి. జిప్కి చైన్ ఉంటుంది కదా, దాని మీద స్టిచ్చింగ్ పడకూడదు. దాని పక్కన
కరెక్ట్ గా పక్కన స్టిచ్ పడాలి. 8 ఇంచెస్ కి పొడుగు తీసుకున్నాను. ఇక్కడ కూడా చిన్న జిప్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం 8 ఇంచెసే కదా ఇచ్చేది లూజ్ ఇక్కడ, అందుకని చిన్న జిప్ వాడండి. ఇలా ఈ చైన్ పక్క నుంచి ఎండకొచ్చింది కదా, ఇక్కడ గట్టి కుట్టు వేసుకోవాలి. ఇక్కడికి కట్ చేసేయండి. సేమ్ ఇలాగే ఇటువైపు కూడా ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవడం. ఇదిగోండి ఈ యాంగిల్లో పెట్టుకోవాలి జిప్ని. పైన కూడా 1/2 ఇంచు వదిలేయాలి. ఇప్పుడు ఇటు వదిలేం కదా, అటు కూడా సేమ్ అలాగే 1/2 ఇంచ్ పైన జిప్పును వదలాలి. ఇలా రెండు సేమ్ ఒకేలా రావాలి. కరెక్ట్ గా పెట్టుకోండి. ఇటు సైడు ఎక్కడైతే మనం ఎండ్ చేసుకున్నామో అక్కడి నుంచే మొదలు పెట్టాలి. అటు సైడ్ ఎలాగైతే స్టిచ్చింగ్ చేసామో సేమ్ అలాగే ఇటువైపు కూడా చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ ని 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా సెట్ చేసుకొని మనం జిప్ కి ఇందాక స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ మీదే ఈ స్టిచ్ కూడా పడాలి. అంటే లైనింగ్ ని జాయిన్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఇక్కడ మాత్రం మీరు పిన్ యూజ్ చేయాలి. బిగినర్స్ కి చేతితో పని జరగదు కాబట్టి ఇక్కడ మాత్రం పిన్ యూజ్ చేయండి. ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకోండి లోపలికి. చివరకు వచ్చాక గట్టి కుట్టి ఇవ్వాలి. ఇటువైపు కూడా సేమ్ అలాగే 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇందాక వేసిన స్టిచ్ మీద మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. చైన్ జోలికి మాత్రం వెళ్ళకండి. దాని మీద మీరు ఒక్క స్టిచ్ వేసినా కూడా జిప్ మూవ్ అవ్వదు, జిప్ అక్కడతో ఆగిపోద్ది. అందుకని కేర్ఫుల్ గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇక్కడతో అయిపోయింది. ఇది హెవీ వర్క్ కదా, లెహంగాకి వచ్చింది హెవీ వర్క్, అందుకనే ఈ మెథడ్ లో నేను స్టిచ్ చేశాను. ఇంకా వేరేగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, అది వేరే వీడియోలో చూపిస్తాను మీకు. కింద ఓపెన్ వచ్చింది కదా, లెహంగాకి సైడ్ జాయింట్ ఇది, ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టీకి లైనింగ్ పీస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ వెడల్పు, అలాగే 31 ఇంచెస్ పొడుగు తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా 30కి, ఎందుకంటే ఇక్కడ జాయింట్ కోసం. ఇలా 1/2 ఇంచ్ ఇటు జాయింట్ కి, అలాగే ఆ చివరన కూడా 1/2 ఇంచ్ జాయింట్ చేసుకోవాలి. నేను లేస్ ని ఏ యాంగిల్లో పెట్టానో చూశారు కదా, రివర్స్ లో పెట్టాను. మంచి వైపు లైనింగ్ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ జాయింట్ చేసి రెండింటిని, లేస్ ని లైనింగ్ ని ఇలా జాయింట్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పైన ఇక్కడ కూడా 1/2 ఇంచ్ చొప్పున ఖర్చు తీసుకొని లైనింగ్ కి ప్లస్ లేస్ కి రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ లేస్ ఎక్స్ట్రా వచ్చింది, అందుకని దాన్ని కట్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ ఇందాక ఎలా ఇచ్చామో 1/2 ఇంచ్ మార్జిన్ అలాగే ఇచ్చుకోవాలి. నీట్ గా ఇలా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ దీనిపైన స్టిచ్ చేసుకోవాలి. చివరన ఎడ్జెస్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ ముడత రాకుండా
నీట్గా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి నడుము పట్టి రెడీ అయింది. ఈ స్టెప్ మీరు కేర్ఫుల్ గా చూడాలి. ఇక్కడ సైడ్ జాయిన్ చేశాను కదా, దీన్ని ఇలాగా లైనింగ్ వైపు, లెహంగాకి లైనింగ్ వైపున ఇలా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ వైపున లైనింగ్ పీస్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి. ఇలా లేస్ మీద స్టిచ్ చేయకూడదు. లెహంగాకి ప్లస్ లైనింగ్ మీద రెండిటి మీద కలుపుతూ గట్టి కుట్టి ఇవ్వాలి. ఇక్కడ ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఇలా ప్రిల్స్ ని కిందకి నొక్కుంటూ చివరి వరకు ఇలాగా 1/2 ఇంచ్ చొప్పున మార్జిన్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. లేస్ నేను ఏ యాంగిల్లో పెట్టానో కరెక్ట్ గా చూసుకోండి. ఇలా ఈ రైట్ సైడ్ లైనింగ్ వైపుకి పెట్టుకోవాలి. అంటే లెహంగా లైనింగ్ వైపుకి రైట్ సైడ్ పెట్టుకోవాలి. లాస్ట్కి వచ్చాక ఫినిషింగ్ అదిరిపోవాలంటే ఇదిగోండి, ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కర్తో ఇలా మార్క్ పెట్టుకోండి. అలాగే లైనింగ్ కి 1/2 ఇంచ్కి మార్క్ పెట్టుకోవాలి. ఈ 2 మార్కులు పాయింట్ టు పాయింట్ కరెక్ట్ గా కలవాలి. ఈ లేస్ని ఇలా ముందుకు లాక్కోండి, గట్టి కుట్టేయండి. ఇక్కడ ఇప్పుడు తిరగేసాక ఫినిషింగ్ మీరే చూసుకోండి. తిరగేసాక ఇలా ఉందండి. ఇక్కడ లేస్ దగ్గర గట్టి కుట్టి ఇవ్వాలి. ఇక్కడ నుండి ఇలా ఫ్రంట్ సైడ్ కి లేస్ ని అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ బిగినర్స్ కి ఇది కొంచెం టఫ్ గా ఉంటే ఇలా పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకుంటే మీకు హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంటుంది. ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా కొంచెం టైం తీసుకున్నా కూడా నీట్ ఫినిషింగ్ ఇవ్వండి. ఇక్కడే కాదు, అంతా ఇవ్వండి. అసలు అయితే ఇక్కడ ఐరన్ చేసి స్టిచ్ చేస్తారు, పర్వాలేదు. నేను హ్యాండిల్ చేయగలను కాబట్టి నేనైతే ఐరన్ చేయలేదు. ఈ పట్టి వేసేస్తే లెహంగా రెడీ అయినట్టే. ఇక్కడ టైం పట్టుద్దండి, ఎందుకంటే చాలా ఫోల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎలా పడితే అలా స్టిచ్ చేయకండి. పూర్తయ్యాక ఫినిషింగ్ ఇలా ఉందండి. నడుం దగ్గర ఫిట్టింగ్ కోసం ఒకవైపు హుక్స్, రెండో వైపున స్టీల్ పిన్ ఇలా స్టిచ్ చేశాను. ఫ్రంట్ మాత్రమే కాదు, ఇలా లైనింగ్ లోపల సినిమా ఎలా ఉందో చూద్దామా. మీకేమైనా మైనస్లు కనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి. చూసారు కదా ఎలా వచ్చిందో. జిప్పు మాత్రం మనకి ఎక్కడా కనిపించదు. జిప్పు స్టిచ్ చేసినట్టుగా కూడా తెలియకూడదు, అలా స్టిచ్ చేయగలగాలి. జిప్పు కూడా ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలి. మనం ఎక్కడ కాన్ఫర్మైజ్ అవ్వకుండా వర్క్ చేస్తే ఇలా నీట్ ఫినిషింగ్ తీసుకురావడం పెద్ద కష్టమేం కాదండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకేనా? హ్యాపీ దసరా అండి అందరికీ. దసరా శుభాకాంక్షలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.